వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవునిలో ఈ కొద్ది సమయం ఆనందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా దేవునిలో ఆనందిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. మా కుటుంబం గురించి, నా గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు మరొక వాక్యం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూసుకుంటే చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుని అప్పుడు మొదలు పెడదాం వాక్య ధ్యానంలో. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు వాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండని గనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరదము. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమబడి, కృపాబడి, దయాబడి మన ప్రభా మీ అప్రజ్య పాదములకు మరొకసారి స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకు వస్తున్నాను. ఆయన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతిపెట్టిన గేడుకు వచ్చినాం తండ్రి, ఆమె. ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన ప్రార్థనలో మనకు ఆసరా ఎవరు? యేసుప్రభు వారే. మన ధైర్యం ఎవరు? యేసుప్రభు వారే మాట. మన తరపున ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర వాదిస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు ఆయనే. మన కోసం ఆయన చేపట్టిన పరిచర్య ఏమిటంటే, ఆయన ఒక పరిచర్య చేపట్టాడు మన గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన గురించి ప్రార్థన విజ్ఞాపన చేయడం. మనం తెలిసి తెలియక ఎలా ప్రార్థన చేయాలో తెలియక, అతుకు బతుకు అంటే ఎలా వివరించాలో ఏమో తెలియక, మనకున్న ప్రార్థన అది ఎలా చేయాలో తెలియకపోయినప్పటికీ చేసిన విన్నపాలు, ప్రార్థన మన చేతుల్లో నుండి ఆయన తీసుకొని వాటికున్న కల్మషాలను, వాటిని మనం అడుగుతున్నప్పుడు మన హృదయంలో ఎలా అడుగుతున్నామేమో ఆ కల్మషాలను కడిగేసి మళ్ళీ తన రక్తం ద్వారా మన తప్పులు సరిదిద్ది తండ్రికి సమర్పిస్తున్నాడు అన్నమాట. మన ప్రార్థన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. తన స్వంత నీతి విమోచనలు బట్టి తండ్రి ఏం చేస్తాడంటే ఆ విన్నపాలను అంగీకరిస్తాడు. మనం చేసే ప్రార్థనలో ఉన్న సొంత నీతి ఆయన విమోచించిన విధానాన్ని బట్టి తండ్రి ఏం చేస్తాడు? ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు మాట. మన పక్షంగా ఆయన తండ్రితో వాదిస్తున్నాడు. మన సొంత నీతి విమోచన ఆయన రక్తంతో విమోచించాడు కాబట్టి తండ్రికి మన విన్నపాలను అంగీకరించాలని ఆయన మన గురించి తండ్రితో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి నమ్మకంగా చేరాలి, విశ్వాసంతో చేరాలి. ఆయన కనికరం గలవాడని, దయగలవాడని తెలుసుకుని మనకు అవసరమైనప్పుడు ఆయన సహాయం చేస్తాడని, మనం ఉన్న పరిస్థితుల్లో, సందర్భంలో ఆయన మనకు సహాయం అందిస్తాడని బలమైన విశ్వాసం కలిగి అవసర సమయాల్లో ఆయన యొక్క ఓదార్పు, ఆయన మన కొరకు మన గురించి మద్దతు చేసే విషయంలో ఆయన్ని కోరుతూ అది అందించమని, ఆ మద్దతును మనకి సహాయం చేయమని మనం యేసు ద్వారా విశ్వాసాలు ఏం చేస్తారంటే, మరి విశ్వాసులైన మనం అందరం దేవుని సింహాసనం చేరుకుంటాం. అలా చేరుకోవాలని దేవుని వాక్యం చెప్తోంది. ధైర్యం ఉండాలి. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి మనం ధైర్యంతో మనం ఏదైతే ఒప్పుకున్నామో, ఆయన విశ్వసించి ఒప్పుకున్నామో, మన ప్రధాన యాజకుడు ఆయన, మన బలహీనతలు తెలుసు. ఆయన కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా బలహీనతలు సహానుభవం కలిగిన వాడు. మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడని మనకి తెలుసు. లేనివాడు కాదు. మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలన ఆయన శోధింపబడ్డాడని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఆయన మనని అర్థం చేసుకుని మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడని వాక్యం నొక్కి చెప్తోంది. ఇది మన బలహీనతలను, అనుభవమును ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు కాబట్టి భయం లేక సంకోచం, సందేహం ఉండకూడదు. సందేహం ఉండకూడదు. భయం ఉండకుండా
మన బలహీనతలు మనం ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు మన విజ్ఞాపనలు తండ్రితో వివరించి మనపక్షంగా వాదిస్తాడని దేవుని వాక్యం చెప్తోందన్నమాట. మనకి ఇంకా ఏముండాలంటే ఒక స్థిరమైన విశ్వాసంతో మనం దేవుణ్ణి సమీపించాలి. కృపాసనం కృప అనేది దేవుని అపాత్రమైన అనుగ్రహం. కృపకి అపాత్రమైన అదే అపరిమితమైన అనుగ్రహం అన్నమాట. దానికి మితం లేదు. ఇది పాత్రలా కాదా అని కాకుండా ఆయన కేవలం కృప ద్వారా మనం రక్షించాడు. అది అపరిమితమైనది. మరియు అది మన కష్టాలను సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు అవసరమైన బలాన్ని కూడా ఇస్తుంది. ఆ బలానికి కావలసిన శక్తిని మనకి అనుగ్రహిస్తుంది అన్నమాట. ఆ పరిస్థితికి కావలసిన శక్తిని ఆ ప్రార్థన చేయడానికి ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన బలము మరియు శక్తి. బలమైన శక్తి అయినా ఒకటే, కొంచెం తేడా ఉంటుంది. బలం ఇస్తాడు, శక్తితో ఆత్మశక్తితో ప్రార్థించే సహాయం ఆయన చేస్తాడనమాట. ప్రార్థన చేసే జవాబు రాక మనం విసిగిపోకూడదు. నీవు నేను విసిగిపోతున్నావా మనం పరిశీలించుకోవాలి. మన తరపున ఎవరున్నారు? న్యాయవాది ఆయనే. ఆయన జవాబును తండ్రి దగ్గర నుండి పొందుతాడు. మన గురించి ఆయన విజ్ఞాపన చేసి తండ్రి దగ్గర నుండి జవాబు పొందుతాడు. మన న్యాయవాది ఆయన. విజయం దాదాపుగా నీ చేతికి చిక్కిపోతుందన్నమాట. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి ఆ సహాయము దొరుకుతుంది. కానీ మనం ఆ ప్రార్థనలో మనం ఇంకా ఎదగాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో శిక్షణలు పొందాలి. అవన్నీ నేర్పిస్తూ దేవుడు మరి నడిపిస్తాడు. విజయం కూడా దాదాపుగా దగ్గరికి వచ్చి మన చేతికి అందిపోతున్న సమయంలో మనం విసిగిపోయి ఇంకా జవాబు రావటం లేదని ఆ ప్రార్థన విడిచిపెడుతున్నామా? అలా విడిచిపెడితే ఏమవుతుందంటే అపజయం పొందుతాము. ఆ దేవునికి కూడా అపజయం కలిగించిన వారు అవుతాం. యేసు ప్రభు వారికి కూడా అపజయం కలిగించిన వారు అవుతాం అన్నమాట. కొన్నిసార్లు సాతానికి జవాబు రాదులే, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావటం లేదు, నీ ప్రార్థన దేవుడు వింటలేదు, నీ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తలేదు, నీ మనవులు ఆయన సన్నిధికి చేరటం లేదు, ఇంకా ప్రార్థన చేస్తావు, నీ విడిచిపెట్టన్నట్టుగా సాతాను మనని ప్రేరేపిస్తున్నప్పుడు మనం లొంగక మనం ప్రార్థన చేస్తూ విసుగక ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన తరపున అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. నీకు సందేశాన్ని తెచ్చే ఒక రాయబారి మాట మనకు ఒక జవాబుని తెచ్చే రాయబారి. అప్పుడే నీ దగ్గరకు బయలుదేరతాడు. ఆ జవాబు తీసుకుని మన దగ్గరికి వస్తాడు. మన కార్యం సఫలమవుతుంది అన్నమాట. అది అందుకునేటప్పుడు మనం విడిచిపెట్టకూడదు అన్నమాట. వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ కార్యం అప్పుడు సఫలమవుతుంది. ఆ సింహాసనం నుండి వచ్చిన ఆ జవాబుని నీ నమ్మకం నిజం చేయాలని పరిశుద్ధాత్మ చూస్తున్నాడు అన్నమాట. ఆ జవాబు వచ్చే వరకు మన ప్రార్థనలో నిలకడగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు మనకి. కాబట్టి ఆ నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. ఆ సింహాసనం కృపా సింహాసనం దగ్గర ఉండి మనం మొరపెడుతూనే ఉండాలన్నమాట. ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంటుంది. దేవుడు ఇచ్చే జవాబు మనకి యోగ్యమైన జవాబు ఆయన ఇవ్వాలని, ఆయన ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి రెండిటికి సంబంధం ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలు ఏమిటో మన సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన అవసరాలు ఎలాంటివో అవి మనకి ఎంతవరకు సవ్యంగా ఉన్నాయో అవి తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడట. వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. అవసరాలను గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు. మన అవసరానికి తగినట్టుగా మనం ప్రార్థించేలాగా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. ఆ కోరికను అలాంటి కోరికను రేకెత్తిస్తాడు. అన్నీ కూడా మనం ప్రార్థన చేయలేమన్నమాట. మనకి కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. కాబట్టి మనకి ఏది అవసరమో దాని గురించి బలంగా ప్రార్థన చేసే ఆత్మశక్తిని ఆ ఆత్మ ప్రేరేపణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది నాకు అవసరము అనే నిశ్చయతతో కూడిన అభిలాషను రేకెత్తిస్తాడు. దేవుని శక్తి జ్ఞానం కృపలను స్పష్టంగా మనకు చూపించి మనకి ధైర్యం చెప్తాడు. దేవుని యొక్క కృపను చూపిస్తాడు, స్పష్టంగా చూపిస్తాడు. ఆయన యొక్క జ్ఞానం మన పట్ల చూపించి మనకు ధైర్యం చెప్తాడు అన్నమాట. అచంచలమైన విశ్వాసాన్ని మనలో పుట్టిస్తాడు. ఆ కార్యం నెరవేరేటప్పుడు అచంచలమైన విశ్వాసం, ఇది నెరవేరుతుంది, ఇది జయం, ఇందులో నాకు జయం వచ్చిందనో ఒక నిశ్చయత మనకి వస్తుంది. అచంచలమైన విశ్వాసంతో పాటు ఒక నిశ్చయత
వస్తుంది. ప్రార్థన చేయడం అంటే చాలా అద్భుతమైన సంగతి. ప్రార్థన అన్నది అది 3 మాటలే కానీ అది చాలా గొప్పది మాట. ప్రార్థన పరిచర్య చాలా గొప్పది. అంగీకారమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేస్తారు. దేవునికి ఇష్టమైన, అంగీకారమైన, ఆమోదముద్రమైన ప్రతి ప్రార్థనలో తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుప్రభు వారు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా పనిచేసి మనకు విజయాన్ని ఇస్తారన్నమాట. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో మనకు ఆయన కృపా సింహాసనాన్ని మన ధైర్యంతో ఆయన ముందు సాగిలపడి మన ఆయన సహాయం కొరకు వేచి ఉండి, ప్రార్థన చేసి వేచి ఉండి కనిపెట్టి అది పొందుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అచంచలమైన విశ్వాసం, అచంచలమైన నమ్మకం, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన ధైర్యం ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించలాగన మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అప్రించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ ప్రార్థనకు వచ్చినాం. మీ వాక్యాన్ని మాకు వివరించి బోధించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంతో మేము ప్రవేశించలాగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపుని దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. ఏది ఎలాగ ప్రార్థన చేయాలో మా అవసరత ఎంత మట్టుకు ఉందో దాని గురించి ప్రార్థించే బలమైన ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయండి. అటువంటి నిశ్చయిత, అటువంటి అవిశ్వాసం లేకుండా, సంకోచం లేకుండా, సందేహం లేకుండా, అటువంటి ఆత్మ నడిపింపులో మేము బలమైన ప్రార్థన యోధులుగా మేము ఉండుటకు, ప్రార్థన చేయుటకు మా పక్షాన మీరు వాదించి జయమిస్తారని, నాయనా మీరు ఉన్నారని, న్యాయవాది అయిన మీరు ఉన్నారని నమ్మి స్తుతిస్తూ మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేస్తూ మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్కులైన ఏడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యము దీవించిన కాక నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఆమేన్.